బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాంకీపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపొందిన ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన 802 ఓట్ల ఆధిక్యం సాధించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. బీజేపీ నేత నితిన్ నవీన్ రాజీనామాతో బాంకీపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కొనసాగడంతో తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బాంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపున్న ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 2 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయన ఆధిక్యం సాధించినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్నారు. కళ, ఇంకా ఎన్ని రౌండ్లు ఉన్నాయి, ప్రస్తుతం ఎంతవరకు లెక్కింపు ఏ విధంగా సాగుతోంది? బంకింపూర్కు సంబంధించినటువంటిది చాలా కీలకంగా అటు బీజేపీ అంటే దాదాపు 1995 నుంచి కూడా అది బీజేపీ అడ్డా అని చెప్పవచ్చు. ఇది దాదాపు మనకు ఏదైతే మనకు నితిన్ నవీన్ రాజీనామా చేసిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. ఇందులో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయడము, ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు అంటే పోలింగ్ లో దాదాపు 860 ఓట్ల ముందంజలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు అన్నటువంటిది మాత్రము ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నుంచి అందుతున్నటువంటి సమాచారం. గత ఉప ఎన్నికల్లో దాదాపు 34.30గా నమోదైనటువంటి ఏదైతే ఉప ఎన్నికల్లో ఈసారి ఓటింగ్ ప్రక్రియ శాతం నమోదైంది. దాదాపు గతంలో 41.45% నమోదైనటువంటి ఓటింగ్ ప్రక్రియ చాలా మందకొడిగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ కావడము, ఒక్కసారిగా కూడా అంటే ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి ఉత్కంఠతో ఉన్నటువంటిది. దాదాపు ఉదయం నుంచి కూడా ఇంకా రౌండ్స్ దాదాపు ఇంకొక 20 రౌండ్స్ కూడా కౌంటింగ్ లో అంటే ప్రస్తుతం ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఉదయం నుంచి కౌంటింగ్ లో దాదాపు 800 ఓట్లకు పైగా కూడా ముందంజలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు. దాదాపు ఇటు ఏదైతే జంతర్ మంతర్ నిరసనల తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఉప ఎన్నిక అని చెప్పవచ్చు. అందరి దృష్టి కూడా ఇప్పుడు ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో దీనికి ప్రకారంగా ప్రజల స్పందన అనుకోవచ్చు, ప్రజల ఓటు వినియోగించుకున్నటువంటి విధానం అనుకోవచ్చు, అందరి దృష్టి కూడా ఈ ఉప ఎన్నికల మీద ఉంది. ప్రస్తుతము బంకింపూర్ మీదనే అందరి కాన్సన్ట్రేషన్. ఎందుకంటే మొట్టమొదటిగా ప్రశాంత్ కిషోర్ పోటీ చేస్తున్నటువంటి స్థానం కూడా ఇది. అంతేకాకుండా నితిన్ నవీన్ దాదాపు అక్కడి నుంచి పోటీ చేసినటువంటిది దాదాపు ఖాళీ చేసినటువంటి స్థానం. కానీ మరికొన్ని రౌండ్లు కూడా మిగిలి ఉంది. ఈ రౌండ్స్ తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇంకా చాలా కూడా ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. ఆ ప్రక్రియలో భాగంగా దాదాపు ఖచ్చితంగా ఇటు బీజేపీ గెలుస్తుంది అన్నటువంటిది బీజేపీ ఆశావాహులు, అటు ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ గెలుస్తారు అంటూ కూడా ఇటు ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంత కీలకంగా నినాదాలు చేస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కళ.